ఉన్న మా కార్మిక సోదరులకి సోదరీమణులకి నాయకులకి నాయకురాళ్ళకి వేదిక ముందున్న మా కార్మిక సోదరులందరికీ కూడా ముందుగా మేడే సందర్భంగా హృదయపూర్వకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలిశెట్టి ప్రభాకర్ అని ఒక గొప్ప కవి, జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన కవి, మన తెలంగాణ బిడ్డ. ఆయన ఒక మాట అన్నారు, చెమట బొట్టే చరిత్రకు ఆధారం అనే ఒక గొప్ప మాట అలిశెట్టి ప్రభాకర్ గారు అన్నమాట. మహాకవి శ్రీశ్రీ గారి గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రామికులే చరిత్ర నిర్మాతలు, కార్మికులే సంపద సృష్టికర్తలు, శ్రమైక్య జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదు అంటూ శ్రీశ్రీ గారు ఆనాడు మాట్లాడిన మాట ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా నేను మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మా రాంబాబు అన్న అదేవిధంగా ఇతర సోదరులు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే, ఉద్యమంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మీరు నిర్వహించిన పాత్ర, కార్మిక వర్గం నిర్వహించిన పాత్ర నిజంగా కూడా విద్యార్థులు, అడ్వకేట్లు, అదేవిధంగా ఉద్యోగులు, వారికి ధీటుగా కార్మిక వర్గం కూడా ఆనాడు మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కరిద్దరు కాదు, సకల జనుల సమ్మె ఆనాడు మనం పోతే సింగరేణి కార్మికులు జంగు సైరనుది మొత్తం దక్షిణాది రాష్ట్రాలు మొత్తాల్లో కూడా ఆనాడు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతే, ఇక్కడ బొగ్గు తీయడం ఆగిపోతే మొత్తం కరెంటు కూడా, విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయిన పరిస్థితి ఆనాడు మన సింగరేణి కార్మికులు వారి సత్తా చాటి తెలంగాణ ఉద్యమంలో కార్మిక కాంట్రిబ్యూషన్కి వాళ్ళు ఒక చిహ్నంగా నిలిచినారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు వారు కూడా ఆనాడు ఎప్పుడు ఎక్కడ కాల్ ఇచ్చినా నిరవధికంగా మనకు అండగా నిలుస్తూ ఆనాడు వారు కూడా తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా దానకర్ణాచారి గారి నేతృత్వంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఆనాడు వారు కూడా తమ విధులను బహిష్కరించి ఎన్నో సందర్భాలలో రోడ్డెక్కి వంట వార్పు చేసిన, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. కాకపోతే తిరిగి గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. సరే, కష్టపడి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మరి కొన్ని అద్భుతమైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఈ మధ్యన కేసీఆర్ గారి ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే, ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు కదా, ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే 1-2 కాదు, ఏదో చిన్న చితక పని కాదు మనం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ కాళేశ్వరంలో ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంతో శ్రమ, వేలాది మంది కార్మికుల శ్రమ కూడా ఆ కాళేశ్వరంలో ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఒక తాజ్మహల్ని తలదన్నే విధంగా కొత్తగా
ఆయన మాట్లాడతాడు. ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలు వింటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇంకొకడేమో అసలు మోడీ దేవుడు అంటాడు. ఏమిటికి రా దేవుడు అంటే అది చెప్పడు. దేవుడు ఎందుకు? ఈ దేశంలో ఉండే కార్మికులను సావగొట్టినందుకు, కర్షకులను సావగొట్టినందుకు, ఈ దేశంలో ఉండే మధ్యతరగతి పేద ప్రజలను సావగొట్టినందుకు దేవుడు. సావగొట్టిండు నేను ఏదో యథాలాపం కట్టలేను, నోటి మాట కట్టలేను. ఒక్కసారి యాద్ చేసుకోండి. 2014లో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఆ రోజు మన దేశంలో ఏంటంటే మీకు తెలుసు, పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. బయటికి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం? పెట్రోల్ డీజిల్ యథాతథంగా తెచ్చుకోం, ముడి చమురు తెచ్చుకుంటాం, క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు. మనం గల్ఫ్ దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం, దక్షిణ అమెరికాకి వెళ్ళి తెచ్చుకుంటాం, ఇంకొకడికి వెళ్ళి తెచ్చుకుంటాం. మోడీ ప్రధానమంత్రి అయినాడు 2014లో ఈ ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $100. ఏది 10 ఏళ్ళ కిందట. ఇవాళ బ్యారెల్ ధర $84, $16 తగ్గింది. మీరు చెప్పురి నాకు, ఎళ్ళకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాని ధర తగ్గితే, ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలన్నా పెరగాలన్నా? మరి తగ్గినాయా పెరిగినాయా? ఎందుకు పెరిగినాయి? మరి దేవుడు కాబట్టి. ఎందుకు పెరిగినాయి అంటే, ఎందుకు పెరిగినాయి అది కూడా చెప్తా. రాష్ట్రాలేమో పన్ను పెంచలే. మన రాష్ట్రం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను వేరే రాష్ట్రాల గురించి చెప్పగాని, మన రాష్ట్రంలో మనం పన్ను పెంచలే, పెట్రోల్ డీజిల్ మీద పన్ను పెంచలే. ఎంత ఉండేనో అంతే ఉండదు. మన తెలంగాణ వచ్చినాడు ఎంత ఉండేనో గాడికే ఉన్నది. కానీ మరి పెరిగింది. ₹60 డీజిల్ 105 అయింది, ₹70 పెట్రోల్ 110 అయింది. ఎట్లా అయింది మరి? మోడీ గారు అదనంగా సుంకాలు వేసిండు, సెస్సుల పేరు మీద సుంకాలు, సెస్సులు, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు. ఇలా గమ్మత్ ఏంటంటే, డైరెక్ట్ ట్యాక్సులు వేస్తేనేమో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి, కాబట్టి ఇయ్యద్దు, మొత్తం నా దగ్గరనే పెట్టుకోవాలని చెప్పి ప్రత్యేక సెస్సులు వేసిండు. సెస్సులు వేసి ఏం చేసిండు? సెస్సుల వల్ల ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం వసూలు చేసింది, మన తోలు వలిచి వసూలు చేసింది, ఈ దేశంలోని 140 కోట్ల సామాన్య ప్రజలు మన దగ్గరికి వెళ్ళి వసూలు చేసింది ఎంత అంటే 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు. 30 లక్షల కోట్లు. మీరు రోజు ఆటో సోదరులు డీజిల్ కొట్టించుకుంటారు, పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టించుకుంటారు. మరి ప్రతిరోజు మీరు సుంకం కడుతున్నారు. దేనికి కడుతున్నాం మనం? వాళ్ళు ఏమంటారంటే, మోడీ గారి ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం ఈ సెస్సు పెట్టినాము అన్నాడు. నాకు మొత్తం భారతదేశంలో ఒక్క జాతీయ రహదారి చూపెట్టండి, మనం టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉన్న ఒక్క జాతీయ రహదారి ఉందా? హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరు పోతే టోల్ కడతారా? హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి నాగ్పూర్కి ఆదిలాబాద్ ముఖాన పోతే టోల్ కడతామా? హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్ ముఖాన పోతే టోల్ కడతామా? మరి ఒక దిక్కేమో టోల్ వసూలు చేస్తాడు, ఒక దిక్కేమో టోలు, ఇంకో దిక్కేమో ఇదే పెట్రోల్ డీజిల్ మీద సెస్సులు వేసి పైసలు గుంజుడు. 30 లక్షల కోట్లు మరి ఎక్కడ పోయినాయి? జాతీయ రహదారులు ఒక దిక్కేమో రోజు వసూలు చేయబడుతుంది, అవన్నీ కాంట్రాక్టర్ల జేబులలో కోవట్టే. మరి ఈ పైసలు ఎక్కడ పోయినాయి నిలదీస్తే వాస్తవం బయటపడ్డది. వాస్తవం ఏంటి అంటే, ఈ 30 లక్షల కోట్లకి వెళ్ళే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు. ఎవలకు? అదానీకి, అంబానీకి, పెద్ద పెద్ద కార్పొరేట్లకు నరేంద్ర మోడీ. 14.5 లక్షల కోట్లు అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఒక గిది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నీతి. 14.5 లక్షల కోట్ల రుణమాఫీ. నేను చెప్పేది మీకు ఎవరికైనా కథలకు కనిపిస్తే, నేను చెప్పేది తప్పు అనిపిస్తే, గిన్ని కెమెరాల ముంగట చెప్తున్నా, నేను చెప్పేది తప్పని కిషన్ రెడ్డి, బండి సంజయ్ రుజువు చేస్తే రేపు నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వాళ్ళకపై. దయచేసి నేను మిత్రులను అడుగుతున్నా, ఎందుకు చెప్తున్నా మీకు ఈ బాట అంటే, ఇది మీరు అర్థం చేసుకుంటే 10 మందికి చెప్తారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఎంత దుర్మార్గమైన అరాచకమైన కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పడానికే ఇది చెప్తున్నా. కాకులను కొట్టుడు, గద్దెలకు పెట్టు. ఇంకా గమ్మత్ తెలుసా? మీకేదైనా ₹4 సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని ఒరుసుకోడు ఆయన. ఉచితాలు అనుచితం అంటాడు. ఉచితంగా మనం కేసీఆర్ బీమా అన్నట్టు పెడదాం అనుకున్నాం, అది అనుచితం అంటాడు, మంచిది కాదంటాడు. అదే కార్పొరేట్లకేమో 14.5 లక్షల కోట్లు మాఫ్ చేయొచ్చు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదంటాడు. ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ, కర్షకులందరికీ, ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినా సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,50,000 కోట్లు. అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టిన దాన్ని 10 ఏళ్ళు ఫ్రీగా ఇవ్వచ్చు కరెంట్ రైతులందరికీ దేశం. ఒక గది నరేంద్ర మోడీ కథ. కానీ మన కేసీఆర్
ఏ రోజైతే ఈ కార్మికులకు మోడీ రైళ్లు పెట్టలేదు, ఏ రోజైతే ఆగం చేసిండో, ఏ రోజైతే మనం ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గోస ఉంచుకున్నాడో, ఆ రోజు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు, మీకు యాదుకున్నాను. ఈ వీళ్ళని వలస కార్మికులు అన్నం తప్పు, మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నారు అది ఇంగ్లీష్లో. వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు, దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మై స్టేట్ అన్నాడు. వీళ్ళు నా రాష్ట్ర అభివృద్ధిలో, నా రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు, వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు అని చెప్పి వాళ్ళ కోసం 180 రైళ్లు పెట్టి ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వమే ఒక్కొక్కరి జేబులో 500 రూపాయలు పెట్టి ఫ్రీగా భోజనం పెట్టి మన చీఫ్ సెక్రటరీ డీజీపీని రైల్వే స్టేషన్లకు పంపి ఆ రోజు వాళ్ళని సంస్కారవంతంగా ఇంటికి పంపించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కార్మిక పక్షపాతి అని నోటి మాటగా చెప్పి దులుపుకుండు కాదు. కేసీఆర్ చేసిందేందో నేను మీకు ఒక్క నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ ప్రభుత్వం చిరుద్యోగులను పెద్దగా చూసుకున్నది, మంచిగా చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. 20,455 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 25,000 విద్యుత్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 5,000 మంది పిఏసిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 3,974 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా నియమించింది కేసీఆర్ ప్రభుత్వం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ కూడా గతంలో పిఆర్సీ వర్తింపజేయకపోతుంది. కానీ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, చిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 73% అటు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచితే ఇటు వీళ్ళకు కూడా మరి పిఆర్సీ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. సింగరేణిలో ఏ సింగరేణి అయితే మనకు అండగా నిలబడ్డదో ఆ సింగరేణిలో గతంలో లాభాల్లో వాటా 20% ఉండేది. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా 18,000 మందికి 32% లాభాలలో వాటా ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి జీతం పెంచినాడు. ఒక ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో మొదటిసారి సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని సెల్యూట్ కొట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి, శ్రమైక్య జీవనాన్ని, ఆ జీవన సౌందర్యాన్ని గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలా, ఇవాళ ఇంకా చాలా చేసినాం, ఇంకా చెప్తే ఇంకా చాలా ఉంది. రవాణాలో, రవాణేతర డ్రైవర్లలో, హోంగార్డులకు, జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చింది కేసీఆర్ గారు. లక్షలాది మందికి దానివల్ల లాభం జరిగింది. గీత కార్మికులకు, నేత కార్మికులకు 6 లక్షల ప్రమాద బీమా, నేతన్నలకు, గీతన్నలకు 200 రూపాయల పెన్షన్ వచ్చేది, దాన్ని పెంచి 2016 చేసుకున్నాం. సిటీలో కళ్ళు దుకాణాలకు అనుమతి లేకుండా గీత కార్మికులకు ఇక్కడ ఇబ్బంది అవుతుండే, వాళ్ళకు అవకాశం వచ్చింది. అదేవిధంగా చెట్ల పన్ను రద్దు చేసినాం, నేత కార్మికులకి రుణమాఫీ చేసుకున్నాం, నేతన్నకు బీమా చేసుకున్నాం, చేనేతకు చేయూతనిచ్చుకున్నాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. భారతదేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు, 16 రాష్ట్రాల్లో ఉన్నారు ఇంక్లూడింగ్ గుజరాత్. కానీ ఏ రాష్ట్రంలో కూడా
ఏ రాష్ట్రంలో కూడా 2016 రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం, బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఈ దేశంలో ఏది లేదు. ఒకే ఒక్కటి తెలంగాణ, ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇక మనం మీకు తెలుసు, కరెంట్ చక్కగా గీయడం వల్ల పరిశ్రమలు 3 షిఫ్ట్లో నడిచే పరిస్థితి. దానివల్ల కార్మికుడికి కడుపు నిండా భోజనం దొరికే పరిస్థితి. మనమేమో ఇట్లా పోతున్నాం, వాళ్ళేమో మోడీ గారు మరి చాలా చెప్పిండు ఆయన, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ గారు. కానీ భారతదేశం మొత్తంలో ఏ కార్మికుడు ఆదాయం డబల్ కాలేదు, ఏ రైతు ఆదాయం డబల్ కాలేదు. కానీ ఒకే ఒక్క వ్యక్తి 609వ స్థానం నుంచి 2వ స్థానానికి మాత్రం ఎగబాకిండు. ఒకనే ఒక ఆయన. ఎవరైనా ప్రపంచ కుబేరుల జాబితాల్లో మోడీ వచ్చినాడు 609వ స్థానం అయినది. కానీ ఆయన 2వ స్థానానికి మాత్రం వచ్చిండు. ఆయన సంపద రెట్టింపు కాలేదు, ఆయన సంపద లక్షల రెట్లు పెరిగింది. ఎందుకు? పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లను తేరగా ఆయన కట్టబెట్టిండు. ఎల్ఐసీలకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు, ఈపీఎఫ్లకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. అంటే ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆయన ఏం కొంటాడు? కొనుడు ప్రభుత్వ రంగ సంస్థలనే కొంటాడు ఆయన. గట్లా ఇది హైలైట్. వాళ్ళే పెట్టుబడులు పెడతారు, మన సొమ్మే పెడతారు. ఎల్ఐసీలు ఉన్నది మన సొమ్మే కదా, ప్రజల సొమ్ము. ఈపీఎఫ్లు ఉన్నది మీ సొమ్ము, కార్మికుల సొమ్ము, ఉద్యోగుల సొమ్ము. ఈ రెండిట్లకి వెళ్ళి పైసలు ఎట్లా పెట్టుబడి పెడతారు? అదానీలా. అదాని ఏం కొంటాడు? మళ్ళీ ప్రధాని అమ్మే ఆస్తులు కొంటాడు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కొంటాడు. ఇగో ఇది మోడీ గారి యొక్క అద్భుతమైన పరిపాలన. గత 10 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతమైన చెప్తా అది కూడా చెప్తావు. అట్లా మోడీ గారేమో అట్లా చేసిండు. బ్రహ్మాండంగా వాళ్ళ కార్పొరేట్ దోస్తుకు అద్భుతంగా 100 మెట్లు ఎక్కించిండు. ఇవాళ మీరు ఒక్క మాట మీరు ఆలోచించండి, దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి మళ్ళీ ఓటు అడుగుతున్నాడు. ఓటు అడుగుతున్నప్పుడు కార్మికులకు ఏం చేసినో చెప్పాలి. ఇప్పుడు నేను నిజాయితీగా చెప్పిన, మేము ఏం చేసినాం, ఎంతెంత జీతాలు పెంచినాం, ఎవరో ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకున్నామో నేను చదివి చెప్పిన మీకు. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో. మోడీ గారి ప్రభుత్వం కానీ బీజేపీ నాయకుడు ఒక్కరికన్నా కానీ చెప్పే దమ్ముందా మేమేం చేసినాము? ఏం పని చేసిరాయా మీరు? రైతులకు ఏం చేసిండ్రు, కార్మికులకు ఏం చేసిండ్రు, మహిళలకు ఏం చేసిండ్రు అంటే ఒక్కడంటే ఒక్కడు చెప్పే దమ్మున్నాడు ఉన్నాడా? చెప్పు మన దమ్ముంటే రమ్మన్. ఒక్క పైసా పని ఎవరిని చేసిండ్రు? ఎవరిని చేయలేదు. చూడండి, ఏమైనా గట్టిగానో అనుకో జై శ్రీరామ్, ఇందిరాబాయ్ అంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే మరి మనం కట్టలేదా గుడి? యాదాద్రి అద్భుతంగా కట్టలే, కానీ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినావా? ఆయన శ్రీరాముడు అందరివాడు, శ్రీరాముడు దేవుడు, ఆయన డెఫినెట్గా దేవుడు అందరివాడు. శ్రీరాముడు ఆయన కూడా చెప్పలేదు కదా లంగలకు దొంగలకు ఓట్లేయమని. శ్రీరాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సన్నాసులు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత చెప్పాలి కదా, ఏం చేసినాం కార్మికులకు, ఏం చేసినాం కర్షకులకు, ఏం చేసినాం ఈ దేశంలోని యువతకు చెప్పాలి. ఈ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం, చేనేత కార్మికుల మీద జీఎస్టీ విధించిన మొట్టమొదటి ప్రభుత్వం, బీడీ కార్మికులను సావు దెబ్బ కొట్టిన మొట్టమొదటి ప్రభుత్వం, జీఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. సాలేల మగ్గం ఇటు వాళ్ళేమో జీఎస్టీ వేస్తారు మోడీ గారు, ఇక్కడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో వాళ్ళ సడుగులిర కొట్టింది. ఎట్లా? మొత్తం వాళ్ళకున్న ఆర్డర్లు ఇచ్చిన బంధు, వాళ్ళకి ఇప్పుడు బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ కానుక బంధు అన్ని బంద్ అయితే వాళ్ళ మగ్గాలు కూడా బంద్ అయినాయి. మగ్గాలు బంద్ అయ్యాలి మా సిరిసిల్లలో మళ్ళా నేత కార్మికులు, ఎందుకంటే నా క్షేత్రమే కార్మిక క్షేత్రం, సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం. నాకు తెలుసు వాళ్ళ కష్టాలు. వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుంది, ఇంటి బయట సాంచెలు ఎన్ని ఉంటాయి, బయట షెడ్ ఎట్లుంటుంది నాకు ఎరికే. ఇల్లు 60 గజాలు, ఇంటంటే 25 గజాలు, ఆ 25 గజాలలో 4 సాంచెలు, ఆ 4 సాంచెలు నడుపుకుంటూ విద్యుత్ ఆధార కుటీర పరిశ్రమలో మా నేతన్నలు బతుకుతారు. నేను గత 15 ఏళ్ళుగా వాళ్ళ ప్రతినిధిని, వాళ్ళ ఎమ్మెల్యేని, కాబట్టి నాకు ఎరికే. అందుకే అంటున్నా, ఆయననేమో జీఎస్టీఎస్ సావగొడితే ఈయననేమో ఉన్న ఆర్డర్లు రద్దు చేసి వాళ్ళ బతుకులు ఆగం చేస్తాను. ఫ్రీ బస్సు తప్పు కాదు, ఫ్రీ బస్ ఏం తప్పు కాదు, కానీ ఇవాళ అనాలోచితంగా ప్రణాళిక లేకుండా నిజంగానే ఫ్రీ బస్ చాలు చేసేది ఉంటే దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆలోచించాలి కదా. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 50 పైచిలకు మంది ఆటో డ్రైవర్లు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ గురించి ఆలోచన లేదు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయన్న ఆవేదన లేదు, వాళ్ళకి ఇస్తానన్న వెల్ఫేర్ బోర్డు దిక్కు లేదు, వాళ్ళకి నెలకి ఇస్తానన్న 1000 రూపాయలు కాదు కదా, రూపాయి ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏవీ లేకుండా ఫ్రీ బస్సు అని ఆగమాగం పెడితే ఇవాళ మొత్తం ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. పోనీ ఫ్రీ బస్ ఎక్కిన మహిళలైనా సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు గుద్దుకుంటారు. మనం జీవితంలో చూస్తాం అనుకున్న దృశ్యాలు చూస్తున్నాం, జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడు, చెప్పులతో కొట్టుకున్నాడు,
నేను ఇది ఉత్తగా చెప్తలేను, నేను నా అనుభవం చెప్తున్నాను. మా సిరిసిల్లలో చూసినా ఇంకో కాడ కూడా చూసినా, నేను తిట్టుకుంటాను. మహిళలు కూడా ఏం సంతోషంగా లేరు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే రేవంత్ ఎస్సీ ఎస్టీ సీట్లు ఉంటాయి. 5 ఎస్సీ ఎస్టీ సీట్లలో బ్రహ్మాండంగా మరి 2 ఎస్టీ సీట్లు ఉంటాయి. ఒకటి మెహబూబాబాదు, ఇవాళ మన అభ్యర్థి సీనియర్ నాయకురాలు, ఆమె గతంలో ఎమ్మెల్యేగా చేసినారు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ రెడ్డి నాయక్ గారి కూతురు మాలోత్ కవిత గారు, చాలా డైనమిక్ లేడీ. ఆ అమ్మాయి ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక వైపు ఆదిలాబాద్లో ఒక ఆదివాసీ బిడ్డ, తుడుం దెబ్బ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, గోండు బిడ్డ, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నాయకుడు ఆత్రం సక్కు గారు. అంటే సామాజిక సమతూకం, ఒకవైపు ఆదివాసీ బిడ్డ, మరొక వైపు బంజారా బిడ్డ, ఇద్దరికి కూడా అవకాశాలు పార్టీ ఇచ్చింది. 3 ఎస్సీ సీట్లు ఉన్నాయి. 3 ఎస్సీ సీట్లలో ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్ మాట, మీరు గుర్తుపెట్టుకొని 10 మందికి చెప్పండి. వాళ్ళు ఏ పార్టీ కూడా ఒక కార్మికుడు నిలబెట్టలే. ఏ పార్టీ కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక కార్మికుడు కూడా లేడు. ఉన్న ఒకే ఒక కార్మిక నాయకుడు, కార్మికులోంచి వచ్చినోడు కొప్పుల ఈశ్వర్ గారు, స్వయాన సింగరేణి కార్మికుడు. మర్చిపోకండి. ఇవాళ అక్కడ పోటీ ఓ ఈశ్వరుడికి కోటీశ్వరుడికి మధ్య నడుస్తున్నది, ఒక ధనవంతుడికి ఇంకో గుణవంతుడికి మధ్య నడుస్తున్నది. కాబట్టి కొప్పుల ఈశ్వర్ లాంటి ఒక మంచి నాయకుడు 24 ఏళ్ళు కేసీఆర్తో కలిసి నడిచిన ఒక సహచరుడు, సింగరేణి కార్మికుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మంత్రి స్థాయి దాకా ఎదిగిన నాయకుడు ఇవాళ మన ప్రతినిధి అక్కడ మనకు పెద్దపల్లి పార్లమెంట్లో. తర్వాత నాగర్ కర్నూల్లో ఒక మాజీ ఐపీఎస్ అధికారి, మొన్నటిదాకా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే పెద్ద మనిషి. మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కేసీఆర్ గారు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి మన పిల్లలకు అద్భుతంగా తర్ఫీదునిచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన వాళ్ళ నాగర్ కర్నూలు నుంచి మన పార్లమెంట్కి నిలబడ్డారు. తప్పకుండా వారు కూడా మంచి క్యాండిడేట్ అవుతున్నారు, తప్పకుండా గెలుస్తారు, ఫార్మర్ ఐపీఎస్. అదేవిధంగా మరొక సోదరుడు వరంగల్లో కడియం శ్రీహరి గారు వెన్నుపోటు పొడిచి మన గొంతు కోసి పారిపోతే అక్కడ ఒక ఉద్యమ బిడ్డ 24 ఏళ్ళుగా కేసీఆర్ గారితో గులాబీ కండువా కష్టంలో కూడా కప్పుకొని నడిచి జైళ్ల పాలై ఉద్యమాల్లో ముందున్న ఒక విద్యావంతుడు డాక్టర్ సుధీర్ కుమార్ గారు, ఇవాళ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్, ఒక మాదిగ బిడ్డ, ఆయన ఈరోజు మన అభ్యర్థి. 3 ఎస్సీ సీట్లలో 2 మాదిగ వర్గానికి, 1 మాలా సామాజిక వర్గానికి.
కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కటంటే ఒక్క సీటు కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. కేవలం మన పార్టీ ఆ సమతూకాన్ని కూడా పాటించింది. మిగతా 12 సీట్లలో ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే మిగతా 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ సార్. అంటే 50% బీసీలకు ఇచ్చిన మొట్టమొదటి పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఓన్లీ పార్లమెంట్లోనే కాదు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైయెస్ట్ సీట్లు బీసీలకు ఇచ్చిందే బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే రాష్ట్రంలో 119 సీట్లలో 32 సీట్లు ఆనాడు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్. ఈరోజు కూడా 50% సీట్లు. మళ్ళీ ఇందులో ఎవరు ఆషామాషి వ్యక్తులు లేరు. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గారు మీ అందరికి సుపరిచితుడు, పజ్జన్నగా పాపులర్ లీడరు, మీకు తెలుసు. చేవెళ్ళ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, ఆయన కూడా మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి. భువనగిరి నుంచి క్యామా మల్లేష్ గారు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ గారు, హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. ఈ రకంగా అద్భుతమైన సామాజిక సమతూకాన్ని పాటిస్తూ ముందుకు పోతా ఉన్నాం. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మన గొంతు ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అని వాడొకడు వీడొకడు మాట్లాడుతాడు. ఎందుకు ఉండాలంటే నేను 4 కారణాలు చెప్తాను. మొదటిది కార్మికుల విషయమే తీసుకుంటే, ఇవాళ సింగరేణిని ప్రైవేట్ పరం కానియద్దంటే బీఆర్ఎస్ ఉండాలి, గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావు షేర్ అమ్మద్దంటే కొట్లాడేటోడు ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ వాడైతే ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో. వాళ్ళతోనేం కాదు, ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఎంత చెప్తే అంత, బయట అంటే బయట, ఉటో అంటే ఉటో, అంతకంటే వాళ్ళతో కాదు. అదే బీఆర్ఎస్ అయితే తెగించి కొట్లాడతాం. 2 ఎంపీలు ఉన్ననాడే కేసీఆర్ గారు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చారు. అదే మీరు 10-12 ఎంపీలు ఇవ్వండి, 10-12 ఎంపీలు ఇవ్వండి, మీ అందరికి ఉండొచ్చు మనసులో బాధ, అరే మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని. మీరు 10-12 ఎంపీలు మాకు ఇస్తే సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. మీరు తలుచుకుంటే అవుతుంది, కార్మికులు తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. ఎందుకంటే చలిచీమల చేత చిక్కి కూడా బలవంతమైన సర్పం వస్తుంది. మనం ఒక్కొక్కరం బలహీనం కావచ్చు, చిన్నోళ్ళం కావచ్చు, కానీ ఒక మూటికి వస్తే గట్టిగా పట్టుబడితే తప్పకుండా 10-12 సీట్లు గెలుచుడైతే మీరు తలుచుకుంటే కష్టమేం కాదు. ముఖ్యంగా మా ఆటో అన్నలు, మీరు గట్టిగా అనుకుంటే మీరు ఎక్కించుకొని దింపేదాకా మీరు చెప్తూనే ఉంటారు, మీటర్ తిరుగుతుంటుంది, మీరు కూడా బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు. కాబట్టి నా విజ్ఞప్తి మీతో, సింగరేణి లాంటి సంస్థలు కానీ పబ్లిక్ సెక్టర్లు కానీ అమ్మద్దన్నా అమ్మనీయద్దన్నా బీఆర్ఎస్ ఉండాలి. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని ఒక మాట వినబడుతుంది. జూన్ 2 దాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఆ తర్వాత ఎందుకంటే ఇక మోడీకి పట్టు దొరకలేదు ఇక్కడ, కాబట్టి ఏంటంటే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టి మొత్తం అంతా కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి, జుట్టు వాళ్ళ చేతిలో పెట్టుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. అట్లా కావద్దు, హైదరాబాద్ మనకే ఉండాలి. మన 440 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్, తెలంగాణ ప్రజల చెమట రక్తంతో నిర్మించిన హైదరాబాద్ మనకే ఉండాలంటే తప్పకుండా మనం ఆ కుట్రను కూడా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు గోదావరి నీళ్ళని తీసుకుపోయి కిందికి కలుపుతా, కావేరీలో కలుపుతా అంటాడు మోడీ. గోదావరి నీళ్ళు మన అవసరాలు తీరినాక కలిపితే పర్వాలేదు, కానీ మన అవసరాలు తీరకుండా కిందికి కొట్టబోతానంటే దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. కొంతమంది బీజేపీ ఎంపీలు చెప్తున్నారు, ఖుల్లా చెప్తున్నారు, రాజ్యాంగాన్ని తీసేస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు కానీ తీసేస్తామని మాట్లాడుతున్నారు. మరి అట్లాంటి దుర్మార్గాన్ని అరాచకాన్ని అడ్డుకోవాలంటే గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి, ఎగరాలి, వీళ్ళతో కాదు. అందుకే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఈసారి బీజేపీ గెలిస్తే మాత్రం సింగరేణి ఉండదు. ఈసారి బీజేపీ గెలిస్తే నవరత్నాలు ఉండయి, మహారత్నాలు ఉండయి, ఏ రత్నాలు ఉండయి, అన్నీ అమ్మేస్తాడు. వాళ్ళ దోస్తుకి ఇష్టమైన దోస్తుకు మొత్తం కట్టబెడతాడు. మళ్ళీ పైసలు కూడా వేరేటోళ్ళే కావు, మీ పైసలే పెట్టి మీ వెళ్తూ మీ కంటినే ఓడిపిస్తాడు. మీ ఈపీఎఫ్ పైసలే, మీ ఎల్ఐసి పైసలే, మన దగ్గర పెట్రోల్ డీజిల్ మీద దోచిన పైసలే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులకు వాళ్ళ జేబులలో పెట్టి మళ్ళీ వాళ్ళతోనే కొనిపించి ఇంత అద్భుతమైన నాటకాన్ని మోడీ గారు తీసుకొస్తారు. నేను మీ అందరితో మనస్ఫూర్తిగా ప్రార్థించేది, కార్మికులు బాగున్న నాడే, పరిశ్రమలు బాగున్న నాడే, మనం సంపద సృష్టించిన నాడే, కులాలు మతాలకు అతీతంగా మనం కలిసికట్టుగా ముందుకు కదిలినాడే జాతి నిర్మాణం జరుగుతుంది తప్ప, లేకపోతే ఎంతసేపు కులాలు మతాల పేరిట జాతుల పేరిట విడిపోయి కొట్లాడుకుంటే ఎన్నటికి కూడా మనం ఆశించిన, మన పిల్లలకు కూడా మనం ఆశించిన భారతదేశాన్ని మనం అందించలేము. దయచేసి మీతో ప్రార్థన, కులము మతము జాతి అది అందరికీ ఉంటుంది. ఎవరు ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి మన చేతిలో లేని పని. కానీ ఇవాళ వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే సన్నాసులను మాత్రం ఒక కంట కనిపెట్టాలి.
తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. చెప్పకపోతే ఎంతసేపు వీటిని అడ్డం పెట్టుకునే ఏ పని చేయకుండా వీటిని అడ్డం పెట్టుకునే తమ తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేసి తప్పకుండా ఇటు రాష్ట్రంలో అరిచేతిలో వైకుంఠం చూపి గెలిచొచ్చిన కాంగ్రెస్కు కానీ, అటు 2014లో మోసం చేసిన బడాబాయ్, ఇప్పుడు ఇక్కడున్న చోటాబాయ్, బడాబాయ్ చోటాబాయ్కి ఇద్దరికి కూడా మరి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మా కార్మిక సోదరులే తీసుకోవాలని కోరుతూ, మీ స్ఫూర్తి మా సోదరుడు చెప్తున్నాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాటర్ వర్క్స్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు ఇప్పించినామని. చాలా చేసినామన్నా, ఇట్లా చాలా చేసినాం కానీ చెప్పుకోలేము మనం, అదో బాధ. కాదు అది కూడా అసలు మెషిన్ చెప్తాను. చాలా పని చేసినాం. ఇప్పుడు నేను చెప్పిన మస్తు చదివినా, మీకు తెలిపాయి, అది మా కార్మిక విభాగానికి తెలిపాయి. మీరు ఎప్పుడు చెప్పాలి కిందికి? వాస్తవం చెప్పుకోలేము మనం, చేసినాం చాలా చెప్పుకోలేం. ఇక సోషల్ మీడియాలో మల్లన్న పుల్లన్న తిడుతుంటే, వాడు తీయడు బుల్లెట్ మాటలు మాట్లాడుతుంటే ఈయన నెత్తి ఖరాబ్ చేసుకున్నాం. వాస్తవం అది. కాబట్టి చేసిన పని కూడా చెప్పుకోలేము మనం చక్కగా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పోరాటాలు చేయడంతో పాటు, చేసిన పని చెప్పుకోవడంతో పాటు రేపేం చేస్తామో కూడా చెప్పాలి. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడుతూ కార్మిక ఉద్యమాలకు కూడా నేను కూడా అండగా వ్యక్తిగతంగా ఉంటానని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నాకు పోయేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ.